కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనం చాలా విచిత్రమైన సంఘటనల్ని ఎదుర్కొంటుంటాం. ఫ్రెండ్స్, మన జోబుల్లో డబ్బులు లేనప్పుడే మనకి ఏదన్నా మంచి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది. లేక జొమాటోలోనో లేక స్విగ్గీలోనో మంచి బిర్యానీ తెప్పించుకొని తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. మనం జోబులో డబ్బులు ఉన్నప్పుడు సినిమాల జోలికి వెళ్ళంగానే మనకి డబ్బులు లేనప్పుడే ఏదైనా మంచి మూవీకి వెళ్ళాలి, మల్టీప్లెక్స్లో వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి జోబులో డబ్బులు ఉండవు, అది పెద్ద సమస్యగా మారుతుంది. అంతేకాకుండా మనకి ఏదన్నా మంచి షాపింగ్ చేయాలన్నా మన దగ్గర డబ్బులు ఉండవు. సో ఇమీడియట్గా మనకి ఏదన్నా ఎక్కడన్నా ట్రావెలింగ్ చేయాలంటే మనకి జోబులో డబ్బులు ఉండవు. అట్లాంటప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. చిన్న దానికి కూడా మనం వేరే వాళ్ళని అడగటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే దీనికి పరిష్కారం ఏంటి అని నేను వెతుకుతుంటే నాకు ఒక సొల్యూషన్ దొరికింది. అయితే చూడండి, ఇప్పుడు మనం చాలా చోట్ల జొమాటోలో మనం ఏదన్నా ఆఫర్ చేసి దాంట్లో మనం పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అదే లేస్ పే అని చెప్పి. అంతేకాకుండా మనం ఏదన్నా ట్రావెలింగ్కి అంటే గోఐబీబో లాంటి యాప్స్లో మనం వెళ్ళి బుక్ చేసినప్పుడు అక్కడ పేమెంట్ సెక్షన్లో చూసినా సరే ఇదే లేస్ పే అని చెప్పి కనిపిస్తుంటుంది. ఏంటి ఈ లేస్ పే? ఇందులో మనం ఎలా లాగిన్ అవ్వాలి? ఇందులో మనం అమౌంట్ తీసుకోవచ్చా? ఎంత తీసుకోవచ్చు? తీసుకుంటే ఎన్ని రోజుల్లో కట్టాలి? దీనికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అన్న విషయాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దీనికోసం మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూస్తున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. మధ్యలో మీరు స్కిప్ చేస్తే కనుక మీకు ఏ విధంగా లోన్ పొందాలో అర్థం కాదు. మళ్ళీ కామెంట్ బాక్స్లో మీరు ఫేక్ అని చెప్పి రాస్తూనే ఉండిపోతారు. సో అయితే ముందుగా మనం దీనికోసం ప్లేస్టోర్ నుండి లేస్ పే అన్న యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూస్తే కనుక మనకి హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. గెట్ ఇట్ నౌ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓకే చేసుకోవాలి. ఇక్కడ ₹1,00,000 దాకా మనం ఇన్స్టెంట్గా లోన్ పొందొచ్చు. అయితే ఈ లోన్ని మనం జస్ట్ మనం ఏమన్నా ట్రావెలింగ్కి కానీ ఫుడ్ పర్చేస్ చేయడానికి కానీ దానికి మాత్రం యూస్ చేయడానికి ఉంటుంది. మూవీస్కి కానీ అట్లా దాంట్లో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో దీనికోసం ముందుగా మనం మన పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ తప్పులు లేకుండా ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్ కాలంలో. సెకండ్ కాలంలో మన పేరు పాన్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ థర్డ్ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ని వేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ మరియు ఇయర్ ఫార్మేట్లో పాన్ కార్డులో ఉన్నట్టుగా మనం వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మెయిల్ ఫీమేల్, శాలరీడా లేకపోతే అదర్స్ అంటే బిజినెస్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఇక్కడ మనకి లోన్ పొందే అవకాశం ఉంటుంది. బిజినెస్ అయితే బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే శాలరీ అయితే శాలరీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పూర్తి అడ్రస్ని ఎంటర్ చేసుకోవాలి. జస్ట్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మనం కంప్లీట్ చేస్తేనే చాలు. మనకి ఇక్కడ దాదాపుగా ₹1,00,000 దాకా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వచ్చిన అమౌంట్ని మనం షాపింగ్కి కానీ లేకపోతే ఏమన్నా ఫుడ్ ఆర్డర్ చేయడానికి కానీ లేకపోతే ట్రావెలింగ్కి కానీ యూస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు చూసినట్టయితే చాలా సబ్ యాప్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ వెళ్ళి మనం ఈ లేస్ పే అన్న దాన్ని మనం యూస్ చేసుకొని ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. తీసుకున్న అమౌంట్ని దాదాపుగా 20 రోజులు టైం ఉంటుంది. ఆ 20 రోజుల్లోపు మనం పే చేసుకోవచ్చు. ఒకవేళ పే చేయకపోతే ఏమవుతుందంటే, పే చేయకపోతే ఇప్పుడు నేను ఒక ₹800 పే చేశాను. ₹800 20 days లోపు పే చేయకపోతే నాకు ₹10 అన్న ఇంట్రెస్ట్ పడింది. అట్లాగా 10 daysకి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారా, నాకు డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేస్తే ఇక్కడ నాకు ₹1,500 నాకు ఇన్స్టెంట్ లోన్ అనేది వచ్చింది. ఈ లోన్ని నేను ఇక్కడ యూస్ చేసి ఇక్కడ బిల్స్ కట్టుకోవచ్చు, లేకపోతే మూవీస్కి వెళ్ళొచ్చు. ఇట్లా చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా రకాల యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్లో ఎక్కడైనా మనం ఈ 1,500ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ మనకి వచ్చిన ఈ లోన్ని 20 days లోపు మళ్ళీ రీపే చేసుకోవాలి. చూసారా, ఇక్కడ చాలా రకాల దాదాపుగా 100 దాకా యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్లో ప్రతి యాప్స్లో మనకి ఇక్కడ పర్చేస్ చేసుకోవటం కానీ, ఫుడ్ ఆర్డర్ చేయడం కానీ, ట్రావెలింగ్ చేయడం కానీ, మూవీస్కి వెళ్ళటం కానీ, షాపింగ్ చేయడం కానీ ఇక్కడ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకు వచ్చిన ఈ అమౌంట్ని ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసి మళ్ళీ ఇందులోనే మనం రీపే చేసుకోవచ్చు అనమాట. చూసారుగా, జస్ట్ పాన్ కార్డ్ యూస్ చేసి మనం ఇక్కడ లోన్ పొందొచ్చు అనమాట. ఇక్కడ నాకు చాలా లోన్లు ఉన్నాయి కాబట్టి నాకు జస్ట్ ఒక ₹1,500 మాత్రమే వచ్చింది. మీకు ఎటువంటి లోన్ లేకపోతే కనుక దాదాపుగా ₹1,00,000 పొందే అవకాశం ఉంటుంది. సో చూసారుగా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.